పహల్గామ్ ఉగ్రదాడులకు పాకిస్తాన్లోని అటర్ పీషా గ్రామంలో కుట్ర జరిగినట్లు కూడా తెలుస్తుంది. అటర్ పీషా గ్రామంలో లష్కర్ ఏ తోయిబా క్యాంపును భద్రతా బలగాలు గుర్తించాయి. శాటిలైట్ చిత్రాల్లో టెర్రరిస్టు ట్రైనింగ్ క్యాంప్ స్పష్టంగా కనిపిస్తుంది. ట్రైనింగ్ క్యాంప్లో నివాసాలు, మసీదు, గ్రౌండ్ గుర్తించారు. ఆ స్థావరంపైనే భారత భద్రతా సంస్థలు నిఘా పెంచాయి. ఇప్పటికే చాలా మంది ఉగ్రవాదులు పాక్ ఆర్మీ బంకర్లలోకి వెళ్లినట్లు కూడా గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆజిం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆజిం, పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడులు ఏవైతే ఉన్నాయో అసలు ఈ దాడుల వెనుక ఎవరున్నారు, అసలు ఈ దాడులకు ఎక్కడి నుంచి ఏదైతే ప్లానింగ్ జరిగింది, ఇలాంటి అనేక అంశాల్లో ఏదైతే భారత భద్రత నిఘా సంస్థ ఏదైతే ఇప్పటికే దీనిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏదైతే పాకిస్తాన్లోని అట్టర్ షీషా గ్రామంలో ఏదైతే ప్లానింగ్ జరిగినట్టు అక్కడ లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి క్యాంపును కూడా గుర్తించినట్టు కూడా ఏదైతే మన భద్రతా విభాగం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ శాటిలైట్ ద్వారా అక్కడ చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఏదైతే ఒక ట్రైనింగ్ శిక్షణ క్యాంపు ఏదైతే అక్కడ క్యాంపు నిర్వహించినట్టు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ కావచ్చు, మసీదు కావచ్చు, నివాసాలు కావచ్చు, అన్నీ కూడా శాటిలైట్ ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అటర్ షీషా గ్రామంలోనే ఏదైతే ఈ ఉగ్రదాడులకు సంబంధించినటువంటి వారికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగిందనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో భద్రతా నిఘా సంస్థ కూడా దీనిపై పూర్తిగా దృష్టి సారించింది. ఆ స్థావరంపైనే భారత భద్రతా సంస్థ ఏదైతే నిఘా కూడా పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పాకిస్తాన్లోని ట్యాంకర్లలో ఇప్పటికే దాక్కున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ ఆ బంకర్లలోకి వెళ్ళి ఆ దాక్కున్నట్టుగా గుర్తింపు కూడా భారత్కు సంబంధించిన భద్రతా నిఘా సంస్థ చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు చూస్తుంది. మొత్తానికైతే ఉగ్రదాడులకు సంబంధించి పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడులపై భారత ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇది ఎక్కడి నుంచి జరిగినా, ఎక్కడి నుంచి ఆపరేషన్ జరిగింది, అసలు దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఇలాంటి అనేక కోణాల్లో ఏదైతే ఇప్పటికే ఏదైతే భారత నిఘా వ్యవస్థ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పర్యవేక్షిస్తుంది, దీనికి సంబంధించి అనేక విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. దాంట్లో ఒక నిందితుడు కూడా పట్టుబడ్డాడు. ఏదైతే మాగ్రే అని అతను పారిపోయే ప్రయత్నం కూడా చేశాడు, అక్కడ టెర్రరిస్టులకు కూడా సహకరించిన కూడా చెప్పాడు. దీనిలో భాగంగా ఇప్పుడే అసలు దీని వెనుక అసలు ఎక్కడి నుంచి, ఏ గ్రామం నుంచి జరిగింది, దీని వెనుక ఉన్నది ఎవరు, ఏ సంస్థ అని చెప్పి కూడా తీవ్రమైన స్థాయిలో ఏదైతే భారత సంస్థ ఇప్పటికే నిఘా వర్గాలన్నీ కూడా ఏదైతే పరీక్షిస్తున్నాయి. దీని నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లోని అట్టర్ షీషా గ్రామం నుంచే ఏదైతే ఈ దాడికి సంబంధించినటువంటి ప్లానింగ్ జరిగింది, అక్కడే దీనికి సంబంధించిన ఉగ్రవాదులకు సంబంధించిన ట్రైనింగ్ జరిగింది అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఈ శాటిలైట్కి సంబంధించినటువంటి చిత్రాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా భద్రతా నిఘా వ్యవస్థ కూడా చెప్పుకుంటూ వచ్చింది. సో దీనిపైన కూడా భారత నిఘా సంస్థ పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టింది. సో మరిన్ని విషయాలు కూడా ఖచ్చితంగా తెలియని కూడా తెలుస్తుంది. దీంట్లో అసలు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, అసలు ఎవరు ఇచ్చారు, ఇలాంటి కోణాల్లో కూడా ఏదైతే ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. సో ఈ ఓవరాల్గా చూసినట్టయితే ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడులకు మాత్రం ఏదైతే అట్టర్ షీషా గ్రామం నుంచి జరిగినట్టు మాత్రం ఏదైతే భారత నిఘా వ్యవస్థ అయితే మనకు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీపిక, రైట్, థ్యాంక్ యూ అజయ్.